ఆల్రెడీ నేను హైదరాబాద్కి వెళ్ళినా కదా, పుల్లారెడ్డి స్వీట్స్ అయితే తీసుకొచ్చేసిన. సో దీని లోపల ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో చూసేద్దాం. ఎట్లా ఓపెన్ చేద్దాం? ఆల్రెడీ ఇది ఓపెన్లో ఉంది. హియర్. సో నేను పిచ్చి పిచ్చిగా పెరిగేస్తాను, మీరు కావాలంటే ప్రొఫెషనల్గా కట్ చేసుకోవచ్చు. ఓకే, గాట్ ఇట్. సో ఓపెన్ అయితే చేసేసినాం. సో ఇదైతే ప్యాకింగ్ చాలా నీట్గా ఇచ్చినారు. ప్యాకింగ్ అయితే ఏమున్నాయి చూద్దాం. వావ్, ఓ మై గాడ్. మొత్తం కూడా నెయ్యితో ఉంది, కంప్లీట్ నెయ్యి, గీ, ప్యూర్ గీ. దీంట్లో అయితే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఒక్కటని కాదు. ఇదేమంటారు, బాదుషా. ఓ పెట్టడానికి అవ్వట్లేదు, ఏమో ఉన్నాయి, జస్ట్ చూపించేస్తా. నేమ్స్ అయితే నాకు తెలియట్లేదు. కొన్ని వచ్చి ఇది వచ్చి సోంపపిడి లాగుంది, ఇదొక మైసూర్ పాక్, ఇది కూడా ఒక సోంపపిడి టైపే. ఇది వచ్చి ఏమంటారు, మైసూర్ పాక్ అన్నమాట. అంటే నార్మల్గా ఉండే మైసూర్ పాక్ ఇది. దాంట్లోనే కొంచెం ఏమంటారు, సాఫ్ట్ మైసూర్ పాక్. అదే తెలియట్లేదే. జెల్లాగా ఉంది. హల్వా ఇది కోవా స్వీట్స్ ఇవి 3, 1, 2, 3. ఇక్కడ కూడా ఇచ్చినారు, లడ్డు టైప్లో ఇచ్చినారు, సున్నుండలాగా ఇచ్చినారు. ఒకటైతే టేస్ట్ చేస్తాను నేను, సర్లే ఎందుకు ఊరికే. ఈ స్వీట్ ఇది ట్రై చేస్తా. బాగుంది, సూపర్ ఉంది లడ్డు. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ వచ్చి ఇది ట్రై చేస్తున్నా. ఇది బాదుషా, మేమైతే బాదుషా అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. ఓకే ఓకే ఓకే, అంతేం లేదు. అంటే హానెస్ట్గా చెప్తాను, మరి తిట్టుకోవద్దండి, సీరియస్గా చెప్తున్నా. నాకైతే ఓకేగానే ఉంది ఈ బాదుషా స్వీట్. ఎందుకంటే ఇక్కడే బాగానే ఉంటాయి, మా ఊర్లో బాగానే ఉంటాయి బాదుషాలు. ఇది కూడా కోవా టైపే అనుకునిపిస్తుంది. జస్ట్ ఒకసారి ట్రై చేసేద్దాం, ఎందుకు ఊరికే క్వశ్చన్. ఇది కూడా మిల్క్ ప్రోడక్ట్. నాకు యాక్చువల్గా నార్మల్గానే నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా భయంకరంగా ఉంటుంది. ఏమైనా స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేను, తినకుండా అస్సలు ఉండలేను. అందుకే కంట్రోల్ చేసుకుంటాను.